శోభన్ బాబు భార్యాపిల్లల పేర్లేంటో తెలియదు. అసలు శోభన్ బాబు పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అంత సీక్రెట్ మెయింటైన్ చేసేవారు శోభన్ బాబు. అలాంటి శోభన్ బాబు పేరెత్తగానే టక్కున గుర్తుకు వచ్చేది జయలలిత పేరు. జయలలిత పర్సనల్ లైఫ్ టాపిక్ వచ్చినప్పుడు శోభన్ బాబు పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. ఎంజీఆర్ తర్వాత జయలలిత జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసింది శోభన్ బాబే. జయలలితకు శోభన్ బాబుకు మధ్య ఇంత రిలేషన్ ఏర్పడటానికి కారణం ఆమె తల్లి. మీరు విన్నది నిజమే. గూఢాచారి 116లో ఫస్ట్ హీరో శోభన్ బాబు, హీరోయిన్ జయలలిత. వీళ్ళిద్దరి మధ్య మొదటి సినిమా ఇదే కావాల్సింది. కానీ జయలలిత తల్లి కారణంగా ఈ సినిమా మిస్ అయిపోయింది. తన కూతురి పక్కన చేసే హీరో ఎవరా అని చూడటానికి వచ్చారు జయలలిత తల్లి. ఇంతలో 4-5 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కుతూ వచ్చారు శోభన్ బాబు. ఇదిగో ఇతనేనని డుండిగారు చూపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయారు జయలలిత తల్లి. ఇతడు హీరో ఏంటని ఆమె అనడంతో హీరోను విధిలేని పరిస్థితుల్లో మార్చాల్సి వచ్చిందా నిర్మాతకు. ఎప్పుడైతే శోభన్ బాబుకు తన పక్కన హీరోగా చేసే ఛాన్స్ మిస్ అయిందో జయలలితకు ఆయనంటే ఓ సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. ఆ సాఫ్ట్ కార్నర్తో శోభన్ బాబుపై ఫోకస్ పెరిగింది. అదే ఆ ఇద్దరి మధ్య ఎంతో గాఢ అనుబంధం ఏర్పడేందుకు అవకాశం ఏర్పడింది. ఆ సినిమా ఛాన్స్ పోయినప్పుడు శోభన్ బాబు కూడా బాధపడ్డారు. ఓ 4-5 వేల రూపాయలు వచ్చే అవకాశం త్రుటిలో తప్పిపోయిందనే ఆవేదన చెందారు. కానీ ఆ ఛాన్స్ మిస్ కావడం ద్వారా ఏకంగా జయలలిత సాన్నిహిత్యం దొరుకుతుందని అప్పుడసలు ఊహించలేకపోయారు. తర్వాతి కాలంలో శోభన్ బాబు కూడా ఎన్నో మంచి అవకాశాలను పొంది గుడ్ లుకింగ్ హీరోగా నిలదొక్కుకోగలిగారు. జయలలిత తల్లి పోయిన తర్వాత ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగింది. అప్పటికీ ఆ ఇద్దరు చేసిన సినిమా ఒకటే, అదే డాక్టర్ బాబు. తర్వాత సినిమాలు చేయకున్నా ఒకరంటే ఒకరు ఆరాధించుకునే స్థాయికి చేరారు. అలాగని జయలలిత శోభన్ బాబు ఫ్యామిలీ లైఫ్లోకి ఎంటర్ కాలేదు. కానీ ఆయన పర్సనల్ లైఫ్ను మాత్రం బాగానే ఎఫెక్ట్ చేశారు. ఆయన ముఖం మీద సి అక్షరంలా వేలాడే రింగ్ సెట్ చేసింది జయలలితే. ఆయన సెట్లోకి వస్తుంటే అదో రకమైన వాసన గుప్పుమనేది. ఆ సుగంధాలు జయలలిత అద్దినవే. ఆయన రూపును తీర్చిదిద్దింది కూడా ఆవిడే. ఇంత అన్యోన్యంగా ఉన్న ఆ జంటకు అసలైన విలన్లు ఎవరు అంటే రాజకీయాలుగానే చెబుతారు విశ్లేషకులు. జయలలిత ఎంజీఆర్ తర్వాత కాలంలో సీఎం కాగలిగారు. ఆ సమయంలోనే శోభన్ బాబుకు భూ కొనుగోళ్లలో ఎంతగానో సాయం చేసిన పేరుంది. ఇదే అంశాన్ని ఎత్తి చూపితే ప్రతిపక్ష పార్టీలు ఘోర అవమానం చేశాయి. జయ, శోభన్ బాబు మధ్య గల అనుబంధాన్ని అవహేళన చేస్తూ మాట్లాడటంతో ఇద్దరి మధ్య ఒక్కసారిగా గ్యాప్ పెరిగిపోయింది. తన వల్ల ముఖ్యమంత్రి స్థాయిలో జయలలితకు ఇబ్బందులు కలగకూడదని తనకు తాను కట్టడి చేసుకున్నారు శోభన్ బాబు. అదే జయ, శోభన్ బాబు బంధం పాలిట విలన్గా చెబుతారు సినీ రాజకీయ పండితులు.